నిన్న సిఐఏ సదస్సులో చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ లో 23 లక్షల ఉద్యోగాల కల్పనే లక్ష్యంగా నేను ముందుకు దూసుకుపోతున్నాను. 24 లక్షల కోట్ల పెట్టుబడి 22 నెలల కాలంలో తీసుకొచ్చాము అంటారు. ఇది వాస్తవమేనా లేదంటే అది చెప్తున్నారు అనుకోవాలంటారా? చంద్రబాబు నాయుడు గారు చెప్పిందే చేస్తారు, చేసిందే చెప్తారు. ఆల్రెడీ కంపెనీలన్నీ ఎస్టాబ్లిష్ అయినాయి, పెట్టుబడులు జరుగుతున్నాయి. కాబట్టి ఉద్యోగానికి మనకి పెట్టుబడులు ఉన్నాయి. పెట్టుబడులు అంటే ఒక కంపెనీలు వస్తున్నాయి కాబట్టి అక్కడ ఉద్యోగాలు కూడా కావాలి కదా. దాన్ని బట్టి ఆయన ఇంతమంది ఉన్నారని అని చెప్పి ఆయన వాస్తవం చెప్పింది జరిగింది. అది నిజమే అంటారా? అంత పెట్టుబడి ఏదైతే గూగుల్ ఉందో, గూగుల్ కంపెనీ మేమే తెచ్చామని చెప్పి వైసీపీ నాయకులు పక్కన గొప్పగా చెబుతున్న పరిస్థితి. నారా లోకేష్ గారేమో కాదు అదంతా నేను జూమ్ కాల్ లో మాట్లాడి ఇక్కడ దాకా తీసుకొచ్చాను బా అని చెప్పి ఆయన చెప్పిన పరిస్థితి. ఏది నిజం అనుకోవాలంటారు? మనం ఇప్పుడు చెప్పే దాన్ని బట్టి గత ప్రభుత్వంలో ఉన్నప్పుడు మీరు చూస్తానే ఉన్నారు, రాజధాని లేని పరిస్థితి. రాజధాని లేనిపోతే ఇప్పుడు రాజు లేని రాజ్యం ఎలా ఉంటుందో మన ఆంధ్రప్రదేశ్కి అమరావతి లేకపోతే, రాజధాని లేకపోతే పెట్టుబడులు వాళ్ళు వెనక్కి తిరిగిన పరిస్థితి. కియా మోటార్స్ మీరు చూశారు, వెనక్కి తిరిగి వెళ్ళినాయి. గూగుల్ ఆలోచించింది, దాన్ని బట్టి లోకేష్ గారు మాట్లాడి ఆయన టెలికాన్ఫరెన్స్ లో వీడియో కాల్లో తీసుకొని వారికి నమ్మకం కలిగించిన తర్వాత వారు వెనక్కి తిరిగి వచ్చిన పరిస్థితులు జరుగుతున్నాయి. కంపెనీలకు కావాల్సింది ఏంటి? నమ్మకం. ఒక నమ్మకం ఉంది, రాజధాని అనేది స్థిరపడింది కాబట్టి మనం ఇప్పుడు పెట్టుబడుల వర్షం జరుగుతుందండి. నిజంగానే ఇది పెట్టుబడులు అనేది చంద్రబాబు నాయుడు గారి వల్లనే సాధ్యమైంది అనుకోవచ్చు అంటారా? లేదంటే కనుక గుడివాడ అమర్నాథ్ గారి వాళ్ళు తెచ్చిన గుడ్లే ఇప్పుడు పొదిగి పిల్లలు అవుతున్నాయి అన్నట్టు అదే వాస్తవం అనుకోవాలంటారా? వాస్తవాలు వెలుగుతూ తీయాలంటే అమరావతి స్థాపించిన తర్వాతే పెట్టుబడులు మనం కంపెనీలన్నీ వచ్చినాయి కదండి. చూస్తానే ఉన్నారు ప్రజలందరూ కూడా. కంపెనీలు వెనుదిరిగినప్పుడు రాని పెట్టుబడులు ఇప్పుడు ఎందుకు వస్తున్నాయి అంటే అమరావతి అనేది రాజముద్ర అయిన తర్వాతే పెట్టుబడులు వస్తున్నాయి, ఉద్యోగ కల్పన జరుగుతున్నది. మనం చెప్పేది ఏముంది? చంద్రబాబు నాయుడు గారు చేసిందే చెప్తున్నారు, వర్క్ జరిగింది, ఉద్యోగాలు వస్తున్నాయి, అంతవరకు నిజం. నారా లోకేష్ గారి పనితీరును అసలు ఎలా చూడాలంటారు? ఆంధ్రప్రదేశ్ ఇప్పుడు విద్యా వ్యవస్థలో వచ్చిన మార్పులను కానీ, లేదంటే ఆయన కంపెనీలు తీసుకొచ్చే విధానం కానీ, సింగపూర్ వెళ్ళి అమరావతిలో పెట్టుబడులు సాధించే విధానం కానీ, ఇవన్నీ అసలు ఎలా చూడాలంటారు? పరిణితి చెందిన రాజకీయవేత్తగా చూడాలంటారా? పరిణితి చెందిన మంత్రిగా చూడాలంటారా? నారా లోకేష్ గారిని చాలా అభినందించవచ్చండి. ఎందుకంటే ప్రభుత్వం పాఠశాలలో చదివే విద్యార్థులని ఎప్పుడూ తెలియని రీతిలో వాళ్ళందరికీ కూడా వాళ్ళ ఫోటోల ద్వారా వాళ్ళ మార్కులని వాళ్ళ తల్లిదండ్రులు ఎంతో ఆనందంతో హర్షాన్ని వ్యక్తం చేశారు. పేపర్లో రావడం, ఎన్ని ప్రైవేట్ కాలేజెస్ వాళ్ళ పిల్లలు పేపర్లో వస్తున్నాయండి. ఈరోజు గవర్నమెంట్ స్కూల్లో ఇప్పుడు ప్రజలందరూ కూడా ఇప్పుడు గవర్నమెంట్ స్కూల్ని చేరాలన్న పరిస్థితిలోకి వచ్చారు అంటే అది క్రెడిట్ అంతా కూడా నారా లోకేష్ గారికి చెందుతుందండి. నారా లోకేష్ గారికి చెందేది ఒక్కొక్క పేపర్ కి 70 లక్షలు 80 లక్షలు ఖర్చు పెట్టి యాడ్ ఇవ్వటం అవసరమా అని చెప్పి వైసీపీ నాయకులు మాట్లాడుతున్న మాటలు, మరి దానికేం చెప్పాలంటారు? 70 లక్షలు ఖర్చు పెట్టారంటే వాళ్ళ ఇంట్లో సొమ్ము తెచ్చి ఏం ఖర్చు పెట్టలేదు కదా. ప్రభుత్వ సొమ్ము ప్రజల కోసం. వారు ఇప్పుడు గవర్నమెంట్ స్కూల్కి ఎంతమంది చేరుతున్నారు అనేది మనం చూసుకోవాలి. అభివృద్ధి ఎంత జరిగింది? ఇంతవరకు జరగని విషయం ఆయన చేశాడు అంటే ప్రజలందరూ మేరుకోరి చేశాడు కాబట్టి అది జనాల్లోకి వెళ్ళింది. లేదు, అదంతా జగన్మోహన్ రెడ్డి పుణ్యం. గత 5 సంవత్సరాలు నాడు నేడు అంటూ స్కూల్లో పెను మార్పులు తీసుకురావడం వల్ల ఇప్పుడు ఇంత మార్పులు వచ్చినాయి. ఇది ఏదైతే కనుక జగన్మోహన్ రెడ్డి పుణ్యమే. చంద్రబాబు నాయుడు గారు కానీ లోకేష్ గారిని చేసింది ఏమీ లేదు అంటున్నారు కదా. మరి చెప్పుకోవడం కాదండి, నాడు నేడు ప్రోగ్రామ్ లో మనం చూస్తానే ఉన్నాం. కొంతవరకు జరిగిన మాట వాస్తవమే. అంతా జరిగింది అని అంతా మేమే చేసాం అనుకోవడం అబద్ధం. ఇప్పుడు ప్రజలు అందరూ చూస్తున్నారు పాఠశాలలో జరిగే మార్పులు, పెరుమార్పులు, విద్యా సంస్థల్లో ఇప్పుడు తీసుకొచ్చిన మార్పులు అందరికీ తెలుసు. స్కూల్ డ్రెస్ కానివ్వండి, బుక్కులు, బ్యాగులు అన్నీ ప్రభుత్వ పాఠశాలకి ప్రైవేటుకు ధీటుగా తీసుకొచ్చారు నారా లోకేష్ గారు. అది అభివృద్ధి అనేది ఇప్పుడు జరిగింది కాబట్టి మనం అనుకోవాలి అని, అంతేగాని లేదండి ఇప్పుడు చెప్పిన విషయం అయితే అది కరెక్ట్ కాదు. సరే, ఇవన్నీ ఇక్కడ ఇంకో విషయం కూడా తీసుకుంటే కనుక జగన్మోహన్ రెడ్డి గారు పదే పదే చెప్తున్న మాట విలువలు విశ్వసనీయత అంటారు. నిజంగానే ఆ విలువలు విశ్వసనీయతకి జగన్మోహన్ రెడ్డి గారు కట్టుబడి ఉన్నారంటారా? ఆ విలువలకి విశ్వసనీయత కట్టుబడి ఉంటే తల్లికి చెల్లికి అన్యాయం చేసేవాడు కాదండి ఆయన. ఆ విలువలు లేని వ్యక్తి కాబట్టే, విలువలు లేని నాయకుడు కాబట్టే తల్లికి చెల్లికి అన్యాయం చేశాడు ఆయన. ఆ అన్యాయం జరగబట్టే తల్లి
బాధపడింది, చెల్లి బాధపడుతుంది. విలువలు ఉంటే ఎంతో కష్టపడి ఆమె ఈ యొక్క ఎలక్షన్స్ అప్పుడు ఎంత తిరిగిందండి ఆవిడ షర్మిల గారు. అయితే ఇప్పుడు ఏం చేశాడు, ఆమెను తీసుకెళ్లి పూచుకు పుల్లలాగా తీసాడా? విలువలు ఉన్నవాడైతే తల్లికి అన్యాయం చేసి రాజీనామా చేయిస్తాడండి. ప్రజలందరికీ తెలియదండి ఇవన్నీ కూడా. ఊరక వట్టి మాటలు విలువల గురించి మీరు చెప్తుంటే నమ్మే వాళ్ళే ప్రజలు అవుతారా? అంటే ఈ విలువల విశ్వసనీయత లేని వ్యక్తి అంటారా జగన్మోహన్ రెడ్డి గారు? ఆ విలువలు అనేది ఉంటే వాళ్ళ చెల్లి అంత కష్టపడితే షర్మిల గారు, మనం ప్రతిపక్షంలో ఉన్నా కానీ మనం అనుకోవచ్చు రాజశేఖర రెడ్డి గారు ఎంతో చేశారు, వాళ్ళ తల్లి గారు. ఆయన వారసత్వంగా ఈయన వచ్చాడు. ఏం చేయాలి, ప్రజలకు ఎంతవరకు చేయాలనేది చేయాలి. అంతవరకు చేయకుండా కక్ష రాజకీయాలు, కుతంత్ర రాజకీయాలు, చంద్రబాబు నాయుడు గారి అభియోగాలు, ఆయన అసెంబ్లీకి వస్తే ఎట్లా పడితే అట్లా మంత్రుల చేత మాట్లాడించడాలు, ఇవి రాజకీయం కాదండి. ఇది చేయాల్సింది ఎలా? నువ్వు అభివృద్ధి మీద నడు. ఇప్పుడు ఉన్నారు, స్టాలిన్ గారు చేశారు. స్టాలిన్ గారు అన్నాడీఎంకే వర్క్ జరుగుతుంది. నువ్వు ముఖ్యమంత్రిగా ఆయన విజయ్ గారు వచ్చారు. వచ్చినప్పుడు ముఖ్యమంత్రిగా విజయ్ గెలిపించింది జగన్మోహన్ రెడ్డి గారు అంట కదండి. ముఖ్యమంత్రిగా విజయ్ గెలిపించడానికి ప్రజలందరూ, తమిళనాడు ప్రజలందరూ పిచ్చోళ్ళే. ఇప్పుడు ఫోటో తీయంగానే అవుతుందా అండి? పక్కన రాసి ఇప్పుడు నేనున్నాను ఇక్కడ వచ్చి స్టాలిన్ ఫోటో చేసి నేను గెలుస్తానా? అక్కడ ప్రజలకు తెలుసు ఎంత అభివృద్ధి చేస్తాడో. ఇప్పుడు ఆయన విజయ్ గారి గురించి తెలుసు కాబట్టి వాళ్ళు ఓటేశారు. ఓటేసిన వాళ్ళు ప్రజలు. అంతేగాని ముఖ్యమంత్రి నేను అయ్యాను, అంతకుముందు నేను చేశాను, అభివృద్ధి చూసి ఎన్న పెట్టారు అన్నమాట వాస్తవం కాదు, అది జరిగిన మాట. సరే, ఇవన్నీ ఒక ఎత్తు అయితే గనక గతంలో చూసాం మనం, ఎంతమంది అయినా కలిసి రండి మమ్మల్ని ఏం చేయలేరు, మా వెంట్రుక పేకలేరు అంటే, స్వామి మీ దగ్గర మా భాష మాట్లాడటం కొంచెం ఇబ్బందిగానే ఉంది నాకు. ఈ మాట మాట్లాడిన వైఎస్ఆర్సీపీ నాయకులందరూ ఈ రోజు దమ్ముంటే ఒంటరిగా పోటీ చేయండి, విజయను ఆదర్శంగా తీసుకోండి అనే మాట ఎందుకు చెప్తున్నారంటారు? ఇటు జగన్మోహన్ రెడ్డి గారి మీద నమ్మకం పోయిందంటారా, లేదంటే వాళ్ళు గెలవము కూటమి ఉంటే అని చెప్పి అనే ఆలోచనలోకి వచ్చేసారనుకోవచ్చు అంటారా? ఇప్పుడు మనం అనుకున్నాం, ఫస్ట్ ఈ మాట అన్నారు, పవన్ కళ్యాణ్ గారిని ఎద్దేవా చేశారు. మరి విజయ్ గారు చేసిన పని ఏంటి? ఆయనకు వచ్చింది 108 సీట్లు. ఆయన తీసుకున్నది సిపిఐ సిపియు ఇవన్నీ కలుపుకొనే కదా, ఆయన కూడా మద్దతు తీసుకునే కదా ఆయన సీఎం అయింది. పొరపాటు మనం ఒక రాజకీయం అంటే ఒక కక్ష రాజకీయాలు తీసుకోవడానికి కొంతమందిని కలుపుకున్నారు, కూటమి చేశారు. అభివృద్ధి జరుగుతుంది. అభివృద్ధి లేని చోట ఇప్పుడు లేదు అన్న మాట వాళ్ళు ఎవరన్నా చెప్పమనండి. వాళ్ళ మంత్రులు వచ్చి బయటకు వస్తున్నారు, రోజా గారు బయటకు వస్తున్నారు. ఇప్పుడు అందరూ మాట్లాడిన మంత్రులను ఎక్కడున్నారండి? ఏం చేస్తున్నారు పనులు? ఇప్పుడు ఏం చేయలేక సైలెంట్ గా ఉన్న పరిస్థితిలో ఉన్నారు వాళ్ళు. ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఒక తప్పు జరుగుతుంటే వాళ్ళు వచ్చి మాట్లాడాలి కదండి. ఏమి అన్యాయం జరుగుతుంది ప్రజలకి? ప్రజలే స్వతంత్రంగా చెప్తున్నారు. నారా లోకేష్ గారు తీసుకున్న నిర్ణయాలు చూడండి. ఒక ట్రాన్స్జెండర్ కి ఒక బోర్డు క్రియేట్ చేయడం ఏంటంటే అది అసలు వినూత్నమైన ఆలోచన. ఒక ట్రాన్స్జెండర్ గా వాళ్ళ బాధలు గవర్నమెంట్కి తెలియాలి, వాళ్ళు కూడా ఒక ఉన్నత స్థాయిలో నిలబడాలి అనే ఉద్దేశంతో ఒక బోర్డు క్రియేట్ చేయడం ఏంటంటే ఇది వినూత్న ఆదర్శమైన తీసుకునే మన ప్రభుత్వంలోనే జరుగుతున్నాయండి. ఎక్కడా లేవు ఇవన్నీ కూడా. థ్యాంక్ యూ.